1945 ఆగస్టు 18 ఒక విమానం టైహోకు ఎయిర్‌పోర్ట్ నుంచి ఎగిరింది. కొద్ది నిమిషాల్లోనే అగ్నికీలల్లో కూలిపోయింది. అందులో ఉన్నాడని ప్రపంచం నమ్మిన వ్యక్తి, భారత స్వతంత్ర పోరాట బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నాయకుడు. అతనే సుభాష్ చంద్రబోస్. కానీ ప్రశ్న ఒక్కటే. ఆ రోజు నిజంగా నేతాజీ చనిపోయాడా? లేక అది ప్రపంచాన్ని మోసం చేసిన అతిపెద్ద మిస్టరీనా? 1940లో బ్రిటిష్ వాళ్ళు ఒక మనిషి పేరుని వింటేనే భయపడేవారు. నేతాజీ. అతను రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఒక అగ్ని, ఒక తిరుగుబాటు, ఒక యుద్ధం. ఇండియన్ నేషనల్ ఆర్మీ నుంచి తుమ్ ముజే ఖూన్ దో, మే తుమ్ ఆజాదీ దూంగా అంటూ లక్షల మంది ఉద్యమకారులను తెచ్చాడు. బ్రిటిష్ ఇంటెలిజెన్సీ ఫైళ్లలో నేతాజీ మోస్ట్ డేంజరస్ ఇండియన్ అని పిలిచేవారు. 1945 జపాన్ నుంచి రెండో ప్రపంచ యుద్ధం ఓడిపోతుంది. నేతాజీకి పరిస్థితి ప్రమాదకరంగా మారింది. ఆగస్టు 18న జపాన్లో బాంబర్ విమానంలో ఆయన ప్రయాణిస్తున్నాడని చెబుతారు. స్థలం టయోకు ఎయిర్పోర్ట్, ఇప్పటి తాయిపై. విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఒక భారీ శబ్దం. ఇంజన్ పేలిపోయిందని చెబుతారు. విమానం కూలింది. మంటలు వ్యాపించాయి. సాక్షులు చెబుతున్న ప్రకారం నేతాజీ తీవ్రంగా కాలిపోయి కొద్దిసేపటికే మరణించాడట. అతని శరీరాన్ని దహనం చేసి బూడిదను జపాన్లోని రెంకోజీ టెంపుల్లో ఉంచారట. కానీ ఇక్కడే మొదలైంది భారతదేశపు అతిపెద్ద మిస్టరీ. ఎందుకంటే నేతాజీ శరీరాన్ని ఎవరూ అధికారికంగా గుర్తించలేదు. డెత్ సర్టిఫికెట్లు అనేక సందేహాలున్నాయి. విమాన ప్రమాదానికి స్పష్టమైన ఫోటోలు లేవు. కొంతమంది అధికారులు ఆ ప్రమాదం నాటకం అని అనుమానించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే, బ్రిటిష్ ఇంటెలిజెన్సీ రిపోర్ట్‌లలో బోస్ ఇంకా బ్రతికే ఉండొచ్చు అనే నోట్లు కనిపించాయి. అక్కడి నుంచి మొదలైన ఎన్నో థియరీలు. కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం నేతాజీ విమాన ప్రమాదం నుంచి తప్పించుకొని సోవియట్ యూనియన్‌కు వెళ్ళాడట. అక్కడ స్టాలిన్ ప్రభుత్వం రహస్యంగా ఉండడానికి కూడా కథలు వినిపించాయి. కొన్ని డీక్లాసిఫైడ్ ఫైళ్లలో సోవియట్ జైలులో ఒక ఇండియన్ లీడర్ ఉన్నాడని రికార్డులో ఉన్నాయని కొందరు చెబుతున్నారు. కానీ దానికి పక్కా సాక్ష్యం ఇప్పటి వరకు దొరకలేదు. ఉత్తరప్రదేశ్‌లో గుమ్నామీ బాబా అనే ఒక రహస్య సన్యాసి ఉండేవాడు. ఆయన ఎప్పుడూ ముఖం బయట పెట్టేవాడు కాదు. కానీ ఆయన గదిలో కనిపించిన వస్తువులు నేతాజీకి సంబంధించినవేనని చాలా మంది అనుకున్నారు. టైప్ రైటర్, కళ్ళజోడు, రహస్య లేఖలు. కొంతమంది అనుచరులు చెప్పింది ఒక్కటే. గుమ్నామీ బాబానే నిజమైన నేతాజీ. DNA పరీక్షలు జరిగినా ఫుల్ క్లారిటీ మాత్రం రాలేదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అధికారికంగా చెప్పేది ఏంటంటే నేతాజీ 1945 విమాన ప్రమాదంలో మరణించారు. కానీ లక్షలాది భారతీయులు ఇప్పటికీ నమ్మేది వేరే విషయం. నేతాజీ బ్రతికే ఉన్నాడు. చరిత్రలో ఎక్కడో నిజం దాచబడింది. అయితే ఆ రోజు టైకోలో నిజంగా ఏమైంది? విమానం ప్రమాదమా? లేక ప్రపంచ చరిత్రలో అతిపెద్ద మాయా మాట?